స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జూన్ 25వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 2 సార్లు జాబ్ మేళాలు నిర్వహించి 780 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. ఈ నెల 25వ తేదీన కోడుగుడ్డు సత్రంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాల్లో సుమారు 34 కంపెనీలు పాల్గొని దాదాపు 1200కు పైగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాయని తెలిపారు. యువత వెంటనే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ మేళాలో పాల్గొనాలని కోరారు. అంతేకాకుండా యువతలో నైపుణ్యం పెంచి ఉద్యోగాలు సాధించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఎన్రోల్ చేసుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. స్కిల్ నేర్చుకున్న తర్వాత ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 2 సంవత్సరాల కాలంలో మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు జాబ్ మేళాలు, విస్తృతమైనటువంటి మెగా జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. దాదాపు 780 మందికి ఇప్పటికీ గత 2 సార్లు జరిగినటువంటి జాబ్ మేళాల్లో ఉద్యోగాలు కల్పించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగి రేపు 25 తారీఖున గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదురుగున్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని 25వ తారీఖున ఉదయం 9 గంటల నుండి ప్రారంభించాలని చెప్పి ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. దీనికి తప్పకుండా ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి యువతులు అందరూ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తమ పేర్లను నమోదు చేసుకొని ఉదయాన్నే 8 గంటల నుండి ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తప్పకుండా రిజిస్ట్రేషన్లో పాల్గొని దాదాపు 34 కంపెనీలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికైనటువంటి కంపెనీలు, ముఖ్యంగా అపోలో ఫార్మసీ దగ్గర నుండి, స్కిల్స్ గ్లోబల్ దగ్గర నుండి, బుక్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి, అలాగే లూకాస్ టీవీఎస్ కానివ్వండి, అలాగే ఎస్బీఐ కార్డ్స్ కానివ్వండి, ఆదిత్య బిర్లా కానివ్వండి, ఇటువంటి పెద్ద కంపెనీలు కేవలం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలే కాకుండా స్థానికంగా ఎక్కువ మంది యువతను ఉద్యోగాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్ కంపెనీస్, ఒక పక్కన సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీలే కాకుండా టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలాగే హోల్సేల్ ఏదైతే వేర్ హౌసెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థి దగ్గర నుండి పీజీ డిగ్రీ చేసినటువంటి విద్యార్థి వరకు అనేక అవకాశాలు ఉన్నాయి. 16,000 జీతం దగ్గర నుండి దాదాపు ₹1,00,000 జీతం ఇచ్చేటువంటి ఉద్యోగాలు కూడా ఈ జాబ్ మేళాలో అందించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి స్పందన, అనేక కంపెనీలు ఇక్కడ నుంచి దాదాపు 780 మందికి ఉద్యోగాలు కల్పించడం, వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నైపుణ్యం అనేటువంటి ఒక పోర్టల్ ద్వారా ఈ రోజు కూడా ఎవరైనా చదువుకున్న తర్వాత ఉద్యోగాలకు చదువుకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి ఈరోజు నైపుణ్యం అని చెప్పి ఒక కొత్త పోర్టల్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా వాళ్ళకి అకామిడేషన్తో పాటు వాళ్ళు స్కిల్ని నేర్చుకోవడానికి, అలాగే జాబ్ ప్లేస్మెంట్ వరకు కూడా ఈ నైపుణ్యం పోర్టల్లో ఎన్రోల్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇంతో చక్కటి కార్యక్రమాలని రూపుదిద్దించి మమ్మల్ని అందరినీ కూడా ప్రజలకు దగ్గర చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ప్రతి యువకుడు కూడా నిరుత్సాహపడకుండా ఇటువంటి జాబ్ మేళాలు జరుగుతున్నటువంటి సమయంలో మీరు తప్పకుండా విచ్చేసి జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని